నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సృజన. గురుగారు, కుంభరాశి వారికి ఈ వారంలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి. ఈ కుంభరాశి వారికి ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత లవ్లో ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంకా లవ్లో ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకేం మిగిలింది, ఫోన్ పట్టుకొని ఫోన్ చూసుకోవడమే అనమాట. వీళ్ళు డ్యూటీలు చేసుకోకుండా ఆ విధంగా వీళ్ళ పరిస్థితి కుంభరాశి వాళ్ళది ఉంటుంది. ఈ కుంభరాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అంటే, మనకి శని జన్మంలో, ధనస్థానంలో రాహువు, తర్వాత కుజగురులు వృషభంలో, రవి శుక్రులు చక్కగా మనకి కర్కాటకంలో, ఆ తర్వాత బుధుడు మనకి మిథున రాశి ఈ యొక్క సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది అనమాట. దీనివల్ల వీళ్ళంతా కూడా చాలా సీరియస్గా ప్లాన్ చేస్తారనమాట ప్రతిదీ. అంటే ప్రతి పని కూడా మరి అనుకున్నంత ఇదిగా రాదు. బంధువుల ఇళ్ళకి తిరుగుడు. ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా బంధువులకి చక్కగా పార్టీలు ఇవ్వడం, వాళ్ళని మనం తీసుకొచ్చి మనం పెట్టుకోవడం మన ఇంట్లో, లేకపోతే వీళ్ళే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా అక్కడ కూడా వీళ్ళే ఖర్చు పెట్టి హుందాగా బ్రహ్మాండంగా రాజాలాగా బతికేస్తారు. పనులు మాత్రం ఉండవు వీళ్ళకి. ఏంటంటే ఉద్యోగ విషయం దగ్గరికి వచ్చేసరికి రొటీన్గా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకంటే నో ప్రాబ్లం, కానీ మామూలుగా సొంతంగా పనులు చేసేటటువంటి వాళ్ళకి పనులు ఉండవు. ఈ కుంభరాశి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ వారం ఖచ్చితంగా గోవా వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తారు. అంటే అలాంటి ప్లేసెస్ అనమాట. చక్కగా కాస్త మనశ్శాంతి, అంటే రిక్రియేషన్ కోసం, రిఫ్రెష్మెంట్ కోసం వీళ్ళు మనం ఇంతకాలం మనం చేసాం, ఇప్పుడు మనం వెళ్ళాలా అని చెప్పేసి వీళ్ళంతా కూడా గోవా కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఉద్యోగంలో వేణింపు వీళ్ళు కష్టపడతారు, కానీ వీళ్ళకి గుర్తింపు రాదు. పక్కన వాళ్ళకి గుర్తింపు వస్తుంది. టీం వర్క్ చేస్తారు. ఆ టీం వర్క్లో ఉన్నప్పుడు మేనేజర్ చేత అస్తమానం వీళ్ళు తిట్లు తింటూ ఉండాలి. అంటే టీం వర్క్ అంటే వీళ్ళ చేయని తప్పుకి వేరే వాళ్ళు చేస్తారు. మరి ఆ టీం మొత్తాన్ని అనాలి కాబట్టి మేనేజర్ అంటాడనమాట. ఇలా అన్ని చోట్ల ఇరుక్కుపోతూ ఉంటారనమాట. అలాగే అష్టమ కేతు వీళ్ళు ఆత్మహత్య చేసేసుకోవాలని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఏంట్రా బాబు, నీరసంగా ఉంది, నిస్పృహగా ఉంది, మరి నేను ఆత్మహత్య చేసేసుకుంటే బాగుండేమో అనిపిస్తుంది. ఉదాహరణకి వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బయట వర్షం వస్తుందనుకో, రోజంతా 2 రోజులు వర్షం పెట్టి 3 రోజులు వస్తుందనుకో, ఏంటి వర్షం వచ్చేస్తుంది, 3 రోజులు మా పని చేసుకొని ఇవ్వట్లేదు అని చెప్పేసి అది కూడా ప్రాబ్లం కింద అనిపిస్తుంది. సూసైడ్ చేసేసుకుంటే పోయే అన్నట్టు. అంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళకి వీళ్ళు అనిపించుకుంటారు. కలగా చిన్నదాన్ని కూడా పెద్దలా చూసుకుంటారు. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా సంపాదిస్తారు రైతులు. కమర్షియల్ క్రాప్స్, కూరగాయలు అన్నీ వేసి తెగ సంపాదిస్తారు. అప్పులన్నీ తీర్చేస్తారు, బంగారాలు కొనుక్కుంటారు, పిల్లలకి భార్య పిల్లలకి అంటారు కూడా డబ్బు పెడతారు. చేనేత వృత్తి, చేతి వృత్తులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తెగ సంపాదిస్తారు. మీకు ఎవరిస్తారు పని, ఇంకా మీ యొక్క స్టార్ అయిపోయింది, ఫ్రెష్ వాళ్ళు వచ్చేసారు అని చెప్పేసి అందరూ అన్నా కూడా మీరు నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. మీ సీనియారిటీని బట్టే మీకు చక్కగా పనులు అనేటటువంటివి రావడం జరుగుతుందన్నమాట. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. టీచర్లకి, తర్వాత ఈ యొక్క సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, లాయర్లకి, చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఒకటే ఎక్కువ చేస్తారు, ఎప్పుడు చురుగ్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి నిద్ర ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది, నిద్ర ఎక్కువ పోతూ ఉంటారు అనమాట. డే టైంలో కానీ నైట్ టైంలో కానీ. ఇదొకటే చూసుకోవాలా శని యొక్క ప్రభావం అది. ఈ విధంగా మనం ఈ కుంభరాశి వాళ్ళు మహిళలు కూడా, ఏమండి మా ఇంట్లో మమ్మల్ని గుర్తించట్లేదండి, మమ్మల్ని గౌరవించట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా కుంభరాశి వాళ్ళకి గౌరవిస్తారు. అందరూ కూడా వీళ్ళని సలహాలు అడుగుతారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే చక్కగా ఈ యొక్క మనకి మహాకాళి అమ్మవారిని మనం చక్కగా ఇంట్లో హోమం చేసుకోవాలి. ఓం మహాకాళ్యై నమః, ఓం శ్మశాన కాళ్యై నమః చాలు అనమాట. అలాగే కుంకుమార్చన కూడా మనం కాళీ అమ్మవారికి చేసుకోవాలా. మరి ఏమంటే కాళీ అమ్మవారు చాలా సీరియస్గా ఉంటుంది కదండి, మాకు భయం వేస్తుందండి అంటే కుదరదు. అమ్మవారు ఎప్పుడూ రాక్షసుల పట్ల, వెధవల పట్ల సీరియస్గా ఉంటుంది, మనలాంటి వాళ్ళ పట్ల కాదు. స్పీడ్గా కలిసి వస్తుంది అనమాట ఈ సాధన చేయడం వల్ల. అలాగే జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి, జమ్మి చెట్టుకి నీళ్లు పోయాలి. ఓకే గురువు గారు, కుంభరాశి వారికి మరి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.